నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. మనం మనసే బంధం అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్. ఒక వారంలో అందరూ పెళ్లి చూపులకి వెళ్ళారు. ఏయ్ సిగ్గుపడకు, సరిగ్గా చూడు అమ్మాయిని అంది హారిక. శంకర్ చెవిలో నవ్వాడతను. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. తెల్లగా సన్నగా చాలా బాగుంది. శంకర్ హైట్కి తగ్గట్లు పొడుగ్గా కూడా ఉంది. శంకర్ చూశాడు, బాగుందని చెప్పేశాడు. ఓహో ఎంత తొందర అంది శ్రావ్య. అందరూ నవ్వేశారు. ఆ అమ్మాయికి కూడా శంకర్ నచ్చాడు. ఇద్దరు ఒక 20 నిమిషాలు ఒంటరిగా మాట్లాడుకున్నారు. లలిత శ్రావ్య హారికతో కూడా చాలా బాగా మాట్లాడింది అమ్మాయి. అంతే, ముహూర్తాలు ఒక నెల రోజుల్లో ఉన్నాయని చెప్పారు. ఇంటికి వచ్చేశారు. కాంతం హారికని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఈ ముద్దుకి కారణమేంటి అంది హారిక. అందరూ నవ్వేశారు. ఎందుక, నేను కనకపోయినా నాకు నీలాంటి మంచి కూతురు దేవుడిచ్చినందుకు అంది. అవునా, మరి ఈ బుగ్గ మీద ఖాళీగా ఉంది కదా, ఎవరు పెడతారు అంది. నేను అన్నారు మూర్తిగారు. వచ్చి దగ్గరికి ముద్దు పెట్టుకున్నారు. అందరూ చాలా ఆనందంగా గడిపారు. శంకర్ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు తీసేసుకున్నారు. శంకర్ లలిత ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. శంకర్ని హారిక శ్రావ్య ఆట పట్టించని క్షణం అంటూ లేదు. నీకు ఒక అబ్బాయిని చూసి ముడేసేస్తా అని అంటూ ఉండేవాడు శంకర్ హారికని చూసి. అప్పుడు ఇద్దరం కలిసి ఏడిపిస్తామేమో అంది హారిక. శంకర్ హారికని దగ్గరికి తీసుకొని ఒక చేతో శ్రావ్యని దగ్గరికి తీసుకొని, మీ ఇద్దరు నాకు జీవితంలో ఎప్పుడు చెదరిని ఆనందం మీ ఇద్దరితోనేనే అని అన్నారు. శంకరు, ఓహో కొయ్ ఇదంతా రేపు పెళ్ళైన రోజు వరకే అని అన్నారు వాళ్ళిద్దరూ. శంకర్ నవ్వేశాడు సిగ్గుతో. పెళ్లికి అన్నీ సిద్ధమైపోయినాయి. 2 ఇళ్ళు రంగులు వేయించారు, లైటింగ్స్ పెట్టారు, అందరినీ పిలిచారు. పర్చేసింగ్స్ అయిపోయినాయి. శంకర్ శ్రావ్యతో పాటు హారికకు కూడా బట్టలు నగలు కొన్నాడు. అందరూ పక్కనే ఉన్న పల్లెటూరు బయలుదేరి వెళ్ళారు పెళ్లికి. కాంతం హడావుడికి అంతులేదు. ఉదయ్, సోని, వరుణ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. తాటేకు పందిళ్ళు, కొబ్బరి బోండాలు, మామిడాకులు, తోరణాలు, అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు పెళ్లివారు. లలిత వాళ్ళ బామ్మ తాతకి హారిక చాలా నచ్చింది. చెంగున లేడి పిల్లలా గెంతులు వేస్తూ అందరినీ సరదాగా కవ్వించే హారికను చూసి వాళ్ళు తెగ సంబరపడిపోయారు. ఏమీ మనవరాలా, నీ పెళ్ళి ఎప్పుడే అంది బామ్మ. చేసుకుంటాలే బామ్మ, అంత తొందర ఎందుకు, చేసుకున్న దగ్గర నుంచి అన్నీ బాధ్యతలే కదా అంది హారిక. అవును, ఇంతకీ మీరేం చేస్తున్నారు అంది హారిక ఆవిడ్ని చూసి. సున్నుండలు చేస్తున్నానే అంది ఆవిడ. ఇంతకీ ఈ సున్నుండలు ఎవరి కోసం? అక్కడ వంట వాళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళకి చెప్తే వాళ్లే చేస్తారుగా బామ్మ అంది. ఇవి స్వచ్ఛమైన నెయ్యి పోసి స్పెషల్గా నా మనవడి కోసం నేను చేస్తున్నాను. వాడికి నేను చేస్తే తప్ప నచ్చదు అంది. ఓహో, ఇంతకీ ఎవరా బాబు అంది ఆవిడ. బాబు కాదే, పెద్దవాడే, ఆర్మీలో చేస్తాడు. నా పెద్ద కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు. వాళ్ళు అమెరికా మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు, అందుకని వాళ్ళు రాలేదు. నా మనవడు మాత్రం వస్తున్నాడు అంది. ఓహో బామ్మ, అన్నీ నీ మనవడికేనా? నాకు ఒకటి పెడతావా? సున్నుండలంటే నాకు ఇష్టమే. చిన్నప్పుడు మా అమ్మ తరచూ చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మ బిజీ అయిపోయింది, అందుకని ఎప్పుడైనా ఆంటీనే చేసి పెడుతుంది. అది తినడమే అంది ఆవిడ. దానికేం భాగ్యం, ఇదిగో తిను అని ఒక సున్నుండ చేతిలో పెట్టింది. ఓ తిని, చాలా వండర్ఫుల్ బామ్మ, చాలా బాగుంది అని అంది హారిక. ఎందుకు బాగుండదమ్మాయి, అవి తినే కదా నేనింకా యంగ్గా ఉన్నాను అన్నారు తాతగారు వెనక నుంచి. హారిక నవ్వేసింది. చాలేండి అంది ఆవిడ సిగ్గుతో. ఉదయ్ వెనక నుంచి వచ్చి, ఇది చాలా అన్యాయం బామ్మగారు, హారికకేనా సున్నుండలు అన్నాడు. ఆవిడ ఉదయ్కి, ఆ తర్వాత పక్కనున్న పిల్లలకి కూడా ఒక్కొక్కటి ఇచ్చింది. హారికంది, మీ మనవడు వచ్చేటప్పటికే డబ్బా ఖాళీ అయిపోతుంది బామ్మ అంది. ఆవిడ నవ్వి, పోనీలేమ్మా, మీ అందరూ తింటేనే నాకు తృప్తి, మళ్ళీ చేస్తానులే అంది. ఉదయ్ హారికని
చూసి ఇద్దరు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాత్రి ఆడపిల్లలందరికీ గోరింటాకు పెట్టుకుంటున్నారు. అందరూ డాబా మీద కూర్చున్నారు. శంకర్ కూడా ఉన్నాడు. అందరూ గోరింటాకు చేతులతో కుస్తీలు పట్టుకుంటూ బట్టలు సరిచేసుకుంటూ హడావిడిగా ఉన్నారు. ఒరేయ్ శంకర్, హారికకి కూడా పెళ్లి సంబంధం చూసి చేసేస్తే బాగుంటుంది అన్నాడు ఉదయ్. శంకర్ తప్పకుండా నెక్స్ట్ హారికదే అన్నాడు. ఒరేయ్ నా గురించి ఎందుకురా, ముందర నీ పెళ్ళి తర్వాత నాది అంది ఉదయం చూసి. అక్కడే ఉన్న శశి సిగ్గుపడింది. చూడు శశి ఎలా సిగ్గుపడుతోందో అంది. ఉదయ్ శశిని చూసి నవ్వాడు. ఉదయ్ పిట్టగోడ మీద కూర్చున్నాడు. ఎందుకో సడన్గా కిందకి చూశాడు. కింద ఒక అజానుబాహుడు కారు దిగుతూ కనిపించాడు. ఉదయ్ పెదాల మీద నవ్వు వచ్చింది. ఏయ్ ఈ ట్రెండ్ అందరూ అని ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. కింద రిషిని చూసి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు నవ్వుకుంటూ. రిషి లోపలికి వచ్చాడు. లలిత అన్నయ్య అంటూ వచ్చి రిషిని కౌగిలించుకుంది. హాయ్ లల్లి, కంగ్రాట్స్ రా తల్లి అని దగ్గరికి తీసుకున్నాడు చెల్లెల్ని. ఈ లోపల పిన్ని, బాబాయ్, బామ్మ, తాత అందరూ అక్కడికి వచ్చి పలకరించారు. బామ్మ రిషిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఈ లోపల స్టూడెంట్స్ అందరూ వెనక్కి వెళ్ళి సైలెంట్గా నుంచున్నారు. గుడ్ ఈవినింగ్ సార్ అన్నారు అకాడమీలో అన్నట్లు. రిషి వెనక్కి తిరిగాడు. ఓ మీరంతా ఇక్కడ, గుడ్ ఈవినింగ్ అన్నాడు. వీళ్ళంతా నీకు తెలుసారా కన్నా అంది బామ్మ. తెలుసు బామ్మ, వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అన్నాడు. మనసులో మాత్రం బాబోయ్ ఈ కోతులన్నీ ఇక్కడే ఉన్నాయేంటి అని అనుకున్నాడు. ఓకే సార్ కంటిన్యూ అని వాళ్ళు మళ్ళీ కలుస్తాను సార్ అని వెనక్కి వచ్చేశారు. హారిక మాత్రం అక్కడే బొమ్మలా నుంచుండి ఋషి నవ్వుతుంటే చూస్తూ నుంచుంది. బామ్మ హారికని చూసి ఏంటి అమ్మాయి అలా నుంచున్నావు అని అంది. బామ్మ ఒకసారి గిల్లు అంది. ఎందుకే అబ్బా గిల్లమంటుంటే ఆవిడ హారిక చేతి మీద గిల్లింది. అబ్బా ఇది నిజమే అంది ఆవిడ గిల్లిన చోట రుద్దుకుంటూ. ఏంటి నిజమే అంది ఆవిడ. పక్కనున్న తాతగారు కూడా, లలిత కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. పిన్ని, బాబాయ్ కూడా ఏంటా అని చూస్తున్నారు. రిషి సార్ నవ్వుతున్నారు అంది. అందరూ ఒకేసారి నవ్వేశారు పెద్దగా. రిషి మొహం ఎర్రబడిపోయింది. ఏయ్ నా మనవణ్ణి ఆట పట్టిస్తావా అంది. హారిక నవ్వి రిషి దగ్గరికి వచ్చి సార్ థ్యాంక్స్ అంది. ఎందుకో అన్నాడు సీరియస్గానే చూస్తూ. మీరు నవ్వినందుకు సార్ అంది. ఇంకా రిషికి నవ్వు ఆగలేదు. నవ్వక తప్పలేదు. నవ్వేశాడు. ఓకే సార్ టేక్ రెస్ట్ బాయ్ అని వచ్చేసింది. చాలా మంచి పిల్లరా నాని, వీళ్ళంతా వచ్చాకే అసలు పెళ్లికి హడావుడి మొదలైందిరా అంది బామ్మ. రిషి నవ్వాడు. బయటికి వచ్చి ఆకాశంలోకి చూస్తూ వాట్ ఏ సూపర్ పవర్ కృష్ణ, అయితే నా ఒపీనియన్ తప్పులేదనమాట అని నవ్వుకొని నమస్కారం చేసుకుంది హారిక. తమందరికన్నా లేటుగా వెనకాల వస్తుంటే ఏంటి ఇంత లేటు అన్నాడు ఉదయ్ హారికను చూస్తూ. స్పెషల్గా పలకరించి వస్తున్నారా అంది. నాకు తెలుసు నువ్వు ఆ పని చేస్తావని అన్నాడు. నిన్ను అని పరిగెత్తారు శంకర్ గదిలోకి. హారిక, ఉదయ్ ఇద్దరు. శంకర్ వెనకాల నుంచుంది. ఒరేయ్ దీని బార్ శంకర్ని వెనకాలకు వెళ్ళి నుంచున్నాడు ఉదయ్. ఒరేయ్ దీని బార్ నుంచి నన్ను రక్షించరా, కాపాడరా అన్నాడు. మీదికి వస్తున్న హారికను చూస్తూ ఉదయ్. శంకర్ చేయిపట్టి ఆపాడు హారికది. చూడు లేకపోతే వాణ్ణి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు నన్ను అంది బుంగమూతి పెట్టి హారిక. ఉదయ్ సరేరా సారీ అన్నాడు రెండు చెవులు పట్టుకుని. ఇంతకీ సంగతేంటే అన్నాడు శంకర్. ఉదయ్ ఏదో చెప్పబోతే నీ పెళ్ళాన్ని చూసి వస్తున్నాన్లేరా అంది. ఉదయ్ చేయిపట్టి ఆపి దానిలో ఏముంది అన్నాడు శంకర్. ఈ లోపల ఎవరో వస్తే ఇద్దరు బయటకు వచ్చేశారు. ఒరేయ్ నువ్వు లేనిపోని కొత్త అనుమానాలు వాళ్ళకందరికీ పెట్టకరా అంది హారిక ఉదయ్ని చూసి. ఉదయ్ నవ్వి సరేలే అన్నాడు కన్ను కొట్టి. పనులు జరిగిపోతున్నాయి. పెళ్లివారింటి ముందర ఇల్లే విడిది కూడా. అందుకని ఎదురుబొదురు ఇళ్ళు అయ్యేటప్పటికే అక్కడేం జరుగుతోందో ఇక్కడేం జరుగుతోందో ఒకళ్ళకొకళ్ళకి తెలిసిపోతోంది. పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. శ్రావ్య, హారిక అని పిలిచింది కాంతం. శ్రావ్య, హారిక, శశి ముగ్గురు వచ్చారు. చూడండర్రా ఈ బాక్సులు ఆంటీ కన్నా బామ్మగారి కన్నా ఇచ్చి
పెళ్లిలో బ్రాహ్మడికి ఇచ్చేవి అని చెప్పేసి రండి, ఆవిడకి జాగ్రత్తగా అప్పచెప్పండి అంది. ముగ్గురు పెళ్లివారింటికి వచ్చారు. ఆంటీ ఆంటీ అని. శ్రావ్య, లక్ష్మి లేదమ్మా అంది బామ్మ. బామ్మ, అక్కడ అందరూ చుట్టాలున్నారు. బామ్మ, పెళ్లిలో బ్రాహ్మడికి ఇచ్చే సామాన్లంట అమ్మ ఇక్కడ ఇచ్చిరమ్మంది. ఎక్కడ పెట్టం అంది. శశి, ఆ గదిలో పెట్టమ్మా, నేను తర్వాత చూసుకుంటాను అంది బామ్మ. పెళ్లివారింట్లోకి వచ్చారు ముగ్గురు. అక్కడ తాతగారు కూడా కుర్చీలో కూర్చొని ఉన్నారు. వాళ్ళ సామాన్లన్నీ పెట్టి అక్కడ బామ్మ తాతగారి దగ్గరికి వచ్చారు. బామ్మ మంచం మీద కూర్చొని ఉంది. రిషి కింద చాప మీద కూర్చొని మంచం దగ్గర ఉన్నాడు. బామ్మ అన్నం కలిపి నోట్లో పెడుతోంది. శ్రావ్య అంది, బామ్మ ఏం చేస్తున్నావు అని. నా మనవడికి అన్నం పెడుతున్నానమ్మా అంది. బామ్మ, ఇది చాలా అన్యాయం తెలుసా, మేమొచ్చి 3 పూటలైంది, మాకొక్కరోజు కూడా ఇలా కలిపెట్టలేదు అంది శ్రావ్య. రండర్రా, దానికేం భాగ్యం, మీకు పెడతాను అంది. రిషి పక్కకి జరిగాడు నవ్వుకుంటూ. అందరికీ తలా ఒక ముద్ద పెట్టింది. రిషి నవ్వుకున్నాడు వాళ్ళని చూసి. బామ్మ, దీనిలో ఏం కలిపావు అంది హారిక. కందిపొడి, ఆవకాయి అంది. ఇంకా వెన్నా అంది బామ్మ. ఇంకా అంది. ఇంకేం లేదు, నా ప్రేమ అంది బామ్మ. అవునా? అవును బామ్మ, అదే ఎక్కువైవి అమృతంలో ఉంది అంది హారిక. బామ్మ నవ్వేసింది. సరే బామ్మ, మేము వెళ్ళొస్తాము అన్నారందరూ. హారిక బామ్మ చెవిలో ఏదో చెప్పి బాయ్ బామ్మ అని వచ్చేశారు అందరూ. బామ్మ నవ్వుకుంది. ఏం చెప్పింది బామ్మ అన్నాడు ఋషి నిసలు చిట్లించి. రిషి నోట్లో అన్నం ముద్ద పెడుతూ, నీ బుజ్జాయికి అన్నం పెట్టు బామ్మ అందిరా అని అందావిడ. రిషి తల అటు ఇటు ఊపి నవ్వుకున్నాడు. పెళ్లివారికి భోజనాలు పెట్టారు. అయిపోగానే అందరూ పడుకున్నారు. శంకర్, నీ పెళ్ళి భోజనం తిని ఎంత లేదన్నా ఒక 2-3 కేజెస్ వెయిట్ పెరిగేట్టున్నాన్రా అన్నాడు వరుణ్. ఒరేయ్ తిండిపోతూ, జాగ్రత్తగా తిను, వీడి వలన అకాడమీలో 2 పాయింట్స్ తక్కువ వచ్చాయి తెలుసా అంది హారిక. పెళ్లి కూతురి తండ్రి శంకర్ని పరిచయం చేద్దామని రిషిని తీసుకొచ్చాడు విడిదికి. మళ్ళీ సారు వేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అన్నాడు ఉదయ్. అవును, అక్కడ మార్క్స్ కాదురా ఇంపార్టెంటు, అందరి ముందు సార్ మనకి పనిష్మెంట్ ఇచ్చారు, అది అవమానం అంది హారిక. పోనీలేవే, అయిపోయిందిగా అన్నాడు ఉదయ్. బాబు, శంకర్ అన్నారు జగన్నాథం. అందరూ గుమ్మం వైపు చూశారు. ఇద్దరిని చూసి మిగతా వాళ్ళు సరిగ్గా లేచి నుంచున్నారు. శంకర్, రెండంకిల్ అన్నాడు. ఆయన రిషి లోపలికొచ్చారు. శంకర్, ఈ అబ్బాయి మా అన్నయ్య గారి అబ్బాయి రిషి, మిలిటరీలో చేస్తాడు. రిషి, ఇతనే నీ చెల్లెలికి కాబోయే భర్త శంకర్ అన్నారు. ఇద్దరు శంకర్ని లేచుకున్నారు. కూర్చోండి అన్నాడు శంకర్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ కలుస్తాను అని ఆయన వెళ్ళిపోయారు. రిషి, మీరు అని ఉదయ్ వైపు చూశాడు శంకర్. మా అకాడమీ హెడ్ ఆయనేరా అన్నాడు ఉదయ్ శంకర్ని చూసి. ఓ మీరేనా, వీళ్ళందరూ నాకు మీ గురించి చాలా చెప్పారు అన్నాడు. మంచిగానా చెడుగానా అన్నాడు రిషి నవ్వుతూ. సార్ అన్నారు ఉదయ్ వరుణ్ హారిక ఒకేసారి. శంకర్ నవ్వి, నలుగురు మంచిగానే చెప్పారండి, ఎనీహో థ్యాంక్స్ అన్నాడు శంకర్. ఎందుకు అన్నాడు రిషి. ఈ కోతుల్ని 6 నెలలు భరించినందుకు అన్నాడు నవ్వుతూ. అందరూ నవ్వేసుకున్నారు. ఓకే, వీ విల్ మీట్ అగైన్ టుమారో, గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు రిషి. మన్నాడు వరపూజ అవి జరుగుతున్నాయి. నైట్ ముహూర్తం. శ్రావ్య ఆరెంజ్ కలర్ పట్టు చీర కట్టుకుంది, నగలు పెట్టుకుంది. శశి బ్లూ కలర్వి కట్టుకుంది, దానికి తగ్గట్టు పెరల్స్ సెట్ వేసుకుంది. రెడ్ కలర్ లైట్ వెయిట్ పట్టు చీర కట్టుకుంది. హారిక వాళ్ళ అమ్మ నగలు పెట్టుకుంది. చాలా చాలా బాగుంది. వాళ్ళు మంటపానికి వస్తే అక్కడ ఒక ముసలావిడ ఒక ముసలాయన ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఆ అమ్మాయి ఎవరండి, చాలా బాగుంది అని. ఆ మాటకి పక్కనే చైర్లో కూర్చున్న రిషి కళ్ళెత్తి చూశాడు. మంటపం మీద ఉన్నారు వాళ్ళు. అక్కడందరిలోకి హారిక పొడుగ్గా ఉంది, కొందనపు బొమ్మల చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోజు ఉదయ్ పార్క్లో అన్నట్టు ఆ మాట గుర్తొచ్చింది
యాపిల్ పండులో ఉంటే ఏ అబ్బాయి కొరుక్కు తినడు అని. ఎందుకో నవ్వు వచ్చింది రిషికి. తనలో తనే నవ్వుకున్నాడు. ఆ నవ్వు బయటికి కనిపించకుండా కంట్రోల్ చేసుకున్నాడు. మా మనోడున్నాడండి, వాళ్ళెవరో అడిగి చూద్దాం అని అనుకున్నారు ఆ ముసలాయన ముసలావిడ. వాళ్ళు హారిక ఫ్రెండ్ శంకర్ అన్నమాట. వాళ్ళ ఇద్దరికీ డెడికేట్ చేసింది తన అవార్డు అని. ఎందుకు వాళ్ళ పేరెంట్స్ రాలేదేంటి అని అనుకున్నాడు రిషి. కింద బామ్మ తాతగారికి చైర్స్ వేశారు. వాళ్ళు స్టేజీ ఎక్కలేరు కాబట్టి దాని మీద కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. హారిక కిందకి దిగి వచ్చి, బామ్మ చూడు నా గోరింటాకు ఎలా పండిందో అని చేతులు చూపించింది. ఎలా ఉంది అంది. నీలానే అందంగా ఉంది అంది బామ్మ. నాది అంది శశి. నీది కూడా బాగుందమ్మాయి అందావిడ. హారిక, నీ చేతి గోరింటాకు చాలా బాగా పండింది, మంచి ముగుడు వస్తాడు అంది పక్కన ఉన్న ఇంకో ఆవిడ. పాపం పూర్ ఫెలో, వాడు మంచివాడే కానీ నేను కాదే అని పరిగెత్తింది పైకి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రిషి నవ్వుకున్నాడు. ఒట్టి అల్లరి పిల్ల అని అనుకోకుండా ఉండలేకపోయాడతను. మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా అంతే. ఒరేయ్ తిండిపోతూ బాగుంది కదా అని లాగించేకు, పొట్ట జాగ్రత్త అంది. అందరూ చాలా సరదాగా గడిపారు. రాత్రి 7ంటికి ముహూర్తం. అందరూ రెడీ అయ్యి వచ్చారు. చాలా చాలా బాగున్నారు. హారిక తెల్లటి పట్టుచీర రెడ్ బార్డర్ది కట్టుకుంది. వాళ్ళ అమ్మ నగలు పియరల్స్ పెట్టుకుంది. చాలా చాలా బాగుంది. ముత్యాల సెట్టు వేసుకున్న ఆమె దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరసలా ఉంది. ఒత్తైన నల్లటి జుట్టు నడుం వరకు పైన నాగరం జడలా వేసుకొని వదిలేసింది. జాజి పూలు పెద్ద దండ పెట్టుకుంది. కళ్ళు తిప్పుకోలేకపోయారందరూ. రిషి కాస్ట్లీ గోల్డెన్ కలర్ లాల్చీ పైజమా వేసుకున్నాడు. అందరూ షెర్వాణీలు వేసుకున్నారు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రిషి చూడకూడదనుకున్న 1-2 సార్లు హారికని చూడకుండా ఉండలేకపోయాడు. చందమామ కథల్లో చెప్పిన దేవకన్యలా ఉంది. తలంబ్రాలు పోసేటప్పుడు అల్లరే అల్లరి, దండలు వేసేటప్పుడు కూడా అంతే. లలితకు అందకుండా శంకర్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. అప్పటిదాకా ఆ సరదా చూస్తూ ఎంజాయ్ చేస్తూ కిందనే కూర్చున్నాడు రిషి. మంటపం మీదకి వెళ్ళాడు. వెనక నుంచి లలిత నెత్తాడు. లలిత దండ వేసేసింది. సార్ అన్నారు అందరూ నవ్వి. నా చెల్లెల్ని ఏడిపిస్తే ఊరుకుంటానా అన్నాడు. పెద్దవాళ్ళంతా చప్పట్లు కొట్టారు. అందరూ గ్రూప్ ఫొటోస్ దిగారు. రకరకాల ఫోజుల్లో దిగారు. సార్ సెల్ఫీ అంది హారిక. రిషి హఠాత్తుగా తలెత్తేటప్పటికే దగ్గరకొచ్చి ఫోటోలో 2 స్నాపులు తీసుకొని పారిపోయింది. తన పక్కనే నుంచొని తీసుకుంది. బామ్మ తాతతో తీసుకుంది. చివరికి ఇంట్లో ఉన్న పెరట్లో ఉన్న ఆవు దూడలతో కూడా తీసుకుంది హారిక. చాలా ఎంజాయ్ చేశారు నిజంగా శంకర్ పెళ్ళిని అందరూ. భోజనాలైనాయి. ఆ తర్వాత అందరూ రిలాక్స్ అవుతున్నారు. రిషి కూడా ఒళ్ళు విరుచుకుంటూ అక్కడే నుంచున్నాడు. కాస్త గాలి వీస్తుంటే ఈ లోపల ఉదయ్ హారికని తరుముకుంటూ వస్తున్నాడు. వాడిని తెగ పరిగెత్తిస్తోంది. రిషి అనుకున్నాడు, మళ్ళీ ఏం అల్లరి మొదలుపెట్టారు వీళ్ళు అని. ఈ లోపల రిషి దగ్గరికి వచ్చారు. సార్ దాన్ని పట్టుకోండి సార్ అన్నాడు ఉదయ్. రిషి వెనక్కి వెళ్ళి రిషి 2 భుజాలు పట్టుకుని, సార్ వద్దు సార్ నన్ను రక్షించండి అంది. దొరుకుతావా లేదా అన్నాడు ఉదయ్. దొరకని పోరా అంది. ఆగండి ఏమైంది అన్నాడు రిషి. అది అని ఆగిపోయాడు ఉదయ్. చెప్పు అంది నడు మీద చేతులు పెట్టుకొని అపర సత్యభామలా నుంచొని. ఏదో ఒక రోజు నాకు దొరక్కపో అని కసిగా అనుకున్నాడు ఉదయ్. అప్పుడు చెప్తా నీ పని అని వెనక్కి వెళ్ళిపోయాడు. పోరా అంది. ఉదయ్ నవ్వి వెళ్ళిపోయాడు. హారిక పడి నవ్వుతోంది. రిషి హారిక చెవు పట్టుకున్నాడు. ఏయ్ మళ్ళీ ఏమల్లరి చేశావు అన్నాడు. సార్ ఇది అకాడమీ కాదు, నన్ను పనిష్ చేయడానికి అంది. నవ్వి నేను గురువుని, ఎక్కడైనా గురువే, చెప్పు ఏం అల్లరి చేశావు అన్నాడు. నేనెక్కడ చేశాను సార్, వాడు చేశాడు, నేను చూశాను అంది. ఏం చేశాడు అన్నాడు. సార్ చెవు వదలండి సార్ చెప్తాను అంది. నో నువ్వు చెప్తేనే వదులుతాను అన్నాడు. పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. నవ్వి ముఖం గులాబీలా మారిపోయింది ఆమెది. చెప్పు అన్నాడు రిషి హారికనే చూస్తూ. వాడు డ్రెస్ చేంజ్ చేసుకుందామని గదిలోకి వెళ్ళాడు సార్. ఈ లోపల ఆ గదిలోకి అంతకుముందు వాడి మరదలు శశి వెళ్ళి వచ్చింది. శశి బయటికి వచ్చిందన్న విషయం వాడికి తెలియదు. ఆ గదిలో ఉంది శశి అనుకొని వెళ్ళి వెనక నుంచి వాటేసుకున్నాడు. అక్కడ ఎవరో ఒక ఆయన లుంగి మార్చుకుంటున్నాడు.
వీడు వాడి మరదలే అనుకొని వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నాడు. ఆయన బెదిరిపోయి వీడు ఇంకో రకం అనుకొని బయటికి అరుచుకుంటూ వచ్చాడు. దీన్నే నేను చూశాను. వాడు ఆయనకి సారీ చెప్దామని ఆయన వెనక వెళ్తుంటే ఆయన ఇంకేదో అనుకొని పరుగు తీస్తున్నాడు. నవ్వి నవ్వి పొట్ట పట్టుకుని కింద కూర్చుండిపోయింది హారిక. సార్, దీనిలో నా తప్పేముంది చెప్పండి సార్ అంది. రిషి కూడా నవ్వేశాడు. దీనిలో వాడి పాత్ర అటు ఇటు కానివాడిలా తయారైంది. రిషి అన్నాడు, పాపం ఉదయ్ పడక పడక నీ కంట్లోనే పడాలా అన్నాడు నవ్వుతూ. సార్, నా కంట్లో ఇంకోటి కూడా పడింది అంది. ఏంటది అన్నాడు. మీరు పెద్దగా నవ్వడం అంది. రిషి మామూలు అయిపోయి ఏదో చెప్పబోయాడు. ఇంతలో బామ్మ అక్కడికి వచ్చింది. ఏ హారిక, నువ్వు ఇక్కడున్నావా, నాతో రా అంది. ఏంటి బామ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇవాళ నీ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తారా అంది. ఎందుకు బామ్మ, నన్నెవరే ఎత్తుకుపోతారు అంది హారిక. బామ్మ ఉప్పు మిరపకాయలు దిష్టి తీసింది. దొడ్లో కాళ్ళు కడుక్కునిరా అంది. హారిక అలాగే చేసింది. కళ్ళు మూసుకో అంది బామ్మ. ఎందుకు చెప్పు బామ్మ అంది. కళ్ళు మూసుకోమంటుంటే అందావిడ. ఇదంతా రిషి చూస్తూనే ఉన్నాడు. ఆవిడ డబ్బాలోంచి సున్నుండ తీసి నోరు తెరు అంది. హారిక నోరు తెరిచింది. సున్నుండ పెట్టింది. సున్నుండ తింటూ ఈ తీపికి కారణమేంటి అంది. తర్వాత చెప్తా అంది బామ్మ. ఓకే బామ్మ, సరే అయితే. ముసలిదానివి, ఇంతసేపు మేల్కొని ఉండకూడదు. చూడు అలసిపోతావు మై స్వీట్ బామ్మ అని ఆవిడ్ని ముద్దు పెట్టుకుని, నేను వెళ్ళొస్తాను, నువ్వు పడుకో అంది. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో అంది బామ్మ. పెరట్లోకి చూస్తూ రిషి సార్ అని అరిచింది. రిషి చూశాడు. గుడ్ నైట్ సార్ అంది. గుడ్ నైట్ అన్నాడు నవ్వుతూ. వెళ్ళిపోయింది. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత అసలు రిషికి హారికకి మధ్య ఏం జరుగుతుంది, ఆ తర్వాత అంతా సరదా సరదాగా ఉంటుంది కదా. తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.